అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అలల తాకిడికి తట్టుకున్న ఓడకే గమ్యం చేరుకునే హక్కు ఉంటుంది. బాధలను తట్టుకున్న మనిషికే జీవితంలో విజయాన్ని పొందే హక్కు ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నంత వరకే కొంగల సందడి. ఎండిపోగానే ఏ పక్షి అక్కడికి వాలదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు, ఆప్యాయతలు. మనతో అవసరం తీరాక ఎవరు పలకరించరు. మరి ఇదే మనిషి నైజం. ఇటువంటి కష్టకాలంలో మనము పైకి ఎదగాలంటే ఎంతో ఆకలితో ఉన్న సింహం కూడా గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టిన ఉత్తముడు నీతి తప్పడు. ఆ నీతి తప్పకుండానే మనం ఎదగాలి. రేపు రాజులా బ్రతకాలంటే ఈరోజు కూలీలా కష్టపడాలి మిత్రమా. అంటే మన కష్టాన్ని మనము కరెక్ట్గా చేయాలి. మరి ఈ కలియుగంలో, ఈ కలికాలంలో కొంత లాజిక్ అవసరం. జీవితంలో ఎదగాలంటే కష్టం ఒక్కటే సరిపోదు. మాటలతో మ్యాజిక్ చేసే తెలివి కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే ఎలా ఎదగాలంటే, నన్ను నాశనం చేయాలనుకున్న చోటులోనే నా ముద్ర వేచి చూపిస్తా, నేను ఎంత గర్వంతో కాకుండా గౌరవ స్థానానికి చేరుకున్నా అని ఎదగాలి.